అదిలో వర్షం పడింది అంటే చాలు రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, స్వాతి, మధ్యాహ్నం వరకు ఉక్కపోతగా ఎండగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఒకసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. సిటీలో చాలా చోట్ల పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. ప్రస్తుతం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో ఇప్పుడిప్పుడే చినుకులు మొదలై కూడా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. చిన్న చినుకులుగా ఉన్నాయి. అయితే మనం 3 రోజులుగా చూస్తున్నాం హైదరాబాద్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం అయితే చాలు. దానివల్ల ట్రాఫిక్ జామ్ చాలా చోట్ల తలెత్తుంది. కొన్ని చోట్ల వాటర్ నిలిచిపోతూ ఉండడంతో ఇబ్బందికరంగా మారుతుంది. మొన్న కురిసినటువంటి వర్షానికి మనం చూసాం, పూర్తిగా సైబరాబాద్ ఏరియా అంతా అతలాకుతలంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ వాహనాలన్నీ నిలిచిపోయాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల నుంచి బయటకు వచ్చినటువంటి ఎంప్లాయీస్ తమ కార్లన్నీ, వెహికల్స్ అన్నీ ఆఫీసుల దగ్గర ఉంచి మొత్తం మెట్రో బాట పట్టారు. దాంతో మెట్రో స్టేషన్లన్నీ ఏ విధంగా రద్దీ అయిపోయాయో మనం చూసాం. గంటల తరబడి, అంటే కేవలం 1 గంటలో లేకపోతే అరగంటలో ఇళ్ళకి చేరుకునే జనాలు కూడా దాదాపు 4 నుంచి 5 గంటల పాటు ట్రాఫిక్లోనే ఉండడం చూసాం. దాంతో ఆ రోజు నుంచి హైడ్రా టీమ్స్ కానీ, మరోవైపు డిఆర్ఎఫ్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. సిటీలో ఈరోజు కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో అని వాతావరణ శాఖ చేసినటువంటి హెచ్చరికలతో డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కొద్ది దూరంలోనే ఒక డిఆర్ఎఫ్ వెహికల్ కూడా నిల్చొని ఉంది. అంటే ఎక్కడెక్కడైతే వాటర్ ల్యాగింగ్ అయ్యే పాయింట్స్ ఉన్నాయో హైడ్రా ఇప్పటికీ గుర్తించింది. ఆయా ప్లేసెస్లో ముందుగానే వర్షం కురవకన్నా ముందు నుంచే డిఆర్ఎఫ్ టీమ్స్ అప్రమత్తమై మోహరిస్తూ ఉన్నారు. అయితే మొన్న సైబరాబాద్ ఏరియాలో మనం చూస్తే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్కి రీచ్ అవ్వాలన్నా కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ చేరుకోలేనటువంటి పరిస్థితి ఉండింది. సో దాంతో ఈరోజు డిఆర్ఎఫ్ కొత్తగా, హైడ్రా టీమ్స్ కొత్తగా 2 వీలర్ రెస్క్యూ టీమ్స్లను కూడా ఏర్పాటు చేశాయి. 2 వీలర్స్ రెస్పాన్స్ టీంలను కూడా ఏర్పాటు చేశాయి. అంటే వాళ్ళు ఈజీగా ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే గల్లీల ద్వారా అయినా వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ కానీ ఎక్కడైనా ఇబ్బందికరం ఉన్నటువంటి పరిస్థితుల్లోకి హైడ్రా సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది చేరుకునే విధంగా 2 వీలర్లో ఏర్పాటు చేశారు. సో వాళ్ళు ఈజీగా చేరుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయడం కానీ లేకపోతే రెక్టిఫై చేయడం కానీ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే సిటీ వ్యాప్తంగా దాదాపు 83 ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్లేసెస్లో వాటర్ ల్యాగింగ్ అవుతున్నాయని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ వాటర్ ల్యాగింగ్ అవుతున్నాయి, దానికి కారణాలు మ్యాన్ హోల్సా లేకపోతే నాలాలు కుచించుకుపోవడమా, నాలాల్లో పూడికలు తీయకోకుండా వరద నీటి ఉధృతి దాంట్లో పోయే అవకాశం లేకుండా ఉండిపోయిందా అనేది ఈ పాయింట్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేశారు. సో రానున్నటువంటి రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. వర్షాకాలంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే వాటర్ ల్యాగింగ్ అవ్వకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి హైడ్రా ఒక మీటింగ్ కూడా నిర్వహించింది ఇప్పటికే. సో జిహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటర్ ల్యాగింగ్ ప్లేసెస్లో ఉన్నటువంటి నాలాలను క్లియర్ చేయడమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్లో చెత్తా చెదారం నిలిచిపోకుండా ఇమీడియట్గా క్లియర్ చేయడం వంటి పనులు చేస్తూ ఉన్నారు. సో సిటీలో కూడా ఇప్పటికే చాలా చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా శంషాబాద్లో ఉన్నటువంటి బస్ స్టాప్లోకి పూర్తిగా నీళ్లు చేరిపోవడంతో దాంట్లో మోటార్ల ద్వారా బయటకు వాటర్ పంపించే పరిస్థితి ఏర్పడింది. సిటీ శివార్లో ఉన్నటువంటి వనసలిపురం, ఎల్బీనగర్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. ఇక సైబరాబాద్ ఏరియాలో కూడా కొద్దిసేపటి క్రితమే వర్షం స్టార్ట్ అయింది. సైబరాబాద్ ఏరియాలో మనం చూస్తాం, వర్షం కురిసిందంటే చాలు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో దీంతో డైవర్షన్ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేశారు. అందరూ ఒకే రూట్లో రాకుండా ఈజీగా డైవర్ట్ చేస్తూ కాస్త లాంగ్ అయినా సరే డైవర్షన్ పాయింట్స్లో వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అటు హైడ్రా టీమ్స్ కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇటు పోలీసులు, లా అండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, వాహనదారులకు ఇబ్బంది అవ్వకుండా, వాటర్ ల్యాగ్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.